హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ వర్గల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం జూలై 15 నుంచి ఏపీపీఎస్సికి సంబంధించిన అధ్యాపక నియామక పరీక్షలు అయితే జరగనున్నాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఏపీపీఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. మీరు వెబ్సైట్ను ఒకసారి చూసినట్లయితే psc.ap.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మీరు ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే అనౌన్స్మెంట్స్ దగ్గర ఇక్కడ ఈ ఏపీపీఎస్సికి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు మొదట చూసినట్లయితే ఏపీపీఎస్సి గ్రూప్ 1 సర్వీసెస్కి సంబంధించిన స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఈ మంత్ 17th నుంచి ఇంటర్వ్యూలకు సంబంధించి క్యాండిడేట్ మెమోలు లిస్టులు అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వ పాలిటెక్నిక్ అలాగే ఇంటర్ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుల నియామకానికి సంబంధించి 2023లో అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వీటికి సంబంధించి ఏపీపీఎస్ అయితే ఎగ్జామినేషన్ డేట్స్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. జూలై 15 నుంచి 23 తారీఖుల వరకు, 19వ తారీఖు తప్పించి మిగిలిన 15 నుంచి 23 తేదీల్లో అయితే ఎగ్జామినేషన్స్ అయితే జరగనున్నాయి. వీటికి సంబంధించి ఉమ్మడి 13 జిల్లాల్లో ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతాయి. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే డేట్, ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్స్ ఇచ్చారు. ఇక్కడ రోజు మనకు 2 సెషన్స్ ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతాయి. మొదట ఫోర్నూన్ అలాగే ఆఫ్టర్నూన్ సెషన్స్లో జరుగుతాయి. ఇక్కడ 15th చూసినట్లయితే మార్నింగ్ సెషన్లో పొలిటికల్ సైన్స్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్కి సంబంధించి, ఇక్కడ డిఎల్ అంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్, ఇక్కడ పిఎల్ అంటే పాలిటెక్నిక్ లెక్చరర్, ఇక్కడ జేఎల్ అంటే జూనియర్ కాలేజ్ లెక్చరర్ అని అయితే అర్థం చేసుకోండి. పొలిటికల్ సైన్స్కి సంబంధించి డిగ్రీ కాలేజ్ లెక్చరర్కి, అలాగే ఫిజిక్స్కి సంబంధించి పాలిటెక్నిక్ లెక్చరర్, అలాగే ఒరియాకి సంబంధించి జూనియర్ లెక్చరర్, అలాగే కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్కి సంబంధించి, అలాగే కెమిస్ట్రీకి సంబంధించి ఎగ్జామినేషన్స్ అయితే మార్నింగ్ సెషన్లో జరుగుతుంది. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్లో చూసినట్లయితే కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, అలాగే హోమ్ సైన్స్, సాంస్కృతిక వ్యాకరణకు సంబంధించి, అలాగే గవర్నమెంట్ టెక్నాలజీ, అలాగే జియోలజీకి సంబంధించి ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతుంది. అలాగే 16th డేట్న చూసినట్లయితే ఫోర్నూన్ సెషన్లో కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, అలాగే బయోమెడికల్ ఇంజనీరింగ్, అలాగే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి జరుగుతుంది. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్లో చూసినట్లయితే బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి, నెక్స్ట్ చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఈ 16th డేట్న అయితే జరుగుతుంది. అలాగే 17th చూసినట్లయితే ఫోర్నూన్ సెషన్లో కెమిస్ట్రీకి సంబంధించి డిగ్రీ కాలేజ్ లెక్చరర్, జూనియర్ కాలేజ్ లెక్చరర్, అలాగే టీటీడీకి సంబంధించి డిగ్రీ కాలేజ్ లెక్చరర్, జూనియర్ కాలేజ్ లెక్చరర్కి సంబంధించి అయితే ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇక్కడ స్టార్ మార్క్ చేశారు కదా, టీటీడీకి సంబంధించి అఫీషియల్గా కొన్ని అనౌన్స్మెంట్ అయితే రావాల్సి అయితే ఉంది. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్లో చూసినట్లయితే ఇంగ్లీష్కి సంబంధించి, అలాగే ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి సంబంధించి, నెక్స్ట్ చూసినట్లయితే ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతాయి. 18th చూసినట్లయితే ఫోర్నూన్ సెషన్లో మనకు బాటనీకి సంబంధించి, అలాగే పాపులేషన్ స్టడీస్కి సంబంధించి, నెక్స్ట్ మెటలాజికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆఫ్టర్నూన్ సెషన్ చూసినట్లయితే హిస్టరీ, సాంస్క్రిట్, అలాగే టెక్స్టైల్ టెక్నాలజీస్కి సంబంధించి ఈ 18th తేదీన అయితే ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతాయి. నెక్స్ట్ చూసినట్లయితే వీటికి సంబంధించి 20th డేట్న ఫోర్నూన్ సెషన్లో జిఎస్ఎంఏకి సంబంధించి టీటీడీ, జేఎల్, అలాగే డిగ్రీ కాలేజ్ లెక్చరర్, అలాగే ఏపీపీఎస్సికి సంబంధించి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతాయి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్లో జిఎస్ఎంఏ, ఏపీపీఎస్సి, పాలిటెక్నిక్ లెక్చరర్, అలాగే జూనియర్ కాలేజ్ లెక్చరర్కి సంబంధించి ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇక్కడ 21/7/2025 చూసినట్లయితే ఫోర్నూన్ సెషన్లో మనకు తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి డిగ్రీ కాలేజ్ లెక్చరర్, జూనియర్ కాలేజ్ లెక్చరర్, అలాగే టీటీడీకి సంబంధించి డిగ్రీ కాలేజ్ లెక్చరర్, అలాగే జూనియర్ కాలేజ్ లెక్చరర్స్కి అయితే జరుగుతాయి. అలాగే ఫిజిక్స్కి సంబంధించి కూడా జరుగుతుంది. ఆఫ్టర్నూన్ సెషన్ చూసినట్లయితే కామర్స్కి సంబంధించి, అలాగే డైరీ సైన్స్కి సంబంధించి ఎగ్జామ్స్ జరుగుతాయి. 22/7/2025 డేట్న చూసినట్లయితే ఫోర్నూన్ సెషన్లో మనకు సివిక్స్, అలాగే స్టాటిస్టిక్స్, అలాగే మ్యాథమెటిక్స్కి సంబంధించి, అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ చూసినట్లయితే హిందీ, మైనింగ్ ఇంజనీరింగ్, ఫార్మసీ, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎగ్జామ్స్ జరుగుతాయి. లాస్ట్ డేట్ చూసినట్లయితే 23/7/2025. ఇందులో మనకు ఫోర్నూన్ సెషన్లో ఎకనామిక్స్, మైక్రోబయాలజీకి సంబంధించి జరుగుతుంది. ఆఫ్టర్నూన్ సెషన్ చూసినట్లయితే మ్యాథమెటిక్స్, ఏపీపీఎస్కి సంబంధించి డిగ్రీ కాలేజ్ లెక్చరర్, జూనియర్ కాలేజ్ లెక్చరర్లు, అలాగే టీటీడీకి సంబంధించి జూనియర్ కాలేజ్ లెక్చరర్స్కి సంబంధించి జరుగుతుంది. అలాగే జువాలజీ సబ్జెక్ట్కి సంబంధించి ఏపీపీఎస్సికి సంబంధించిన డిగ్రీ కాలేజ్ లెక్చరర్, జూనియర్ కాలేజ్ లెక్చరర్కి జరుగుతుంది. అలాగే టీటీడీకి సంబంధించి డిగ్రీ కాలేజ్ లెక్చరర్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్కి అయితే
ఈ ఎగ్జామినేషన్స్ అయితే జరగనున్నాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ టీటీడీకి సంబంధించి కొన్ని స్టార్ మార్క్స్ వేస్తున్నారు కదా, వీటికి సంబంధించి కొన్ని సబ్జెక్ట్స్కి టీటీడీ దగ్గర నుంచి అయితే అప్రూవల్స్ అయితే రావాల్సి ఉంది. మీరు ఇది ఒకసారి గమనించాలి. ఇప్పటి వరకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.